చంద్ర గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి వాలంటీర్స్ అక్కడ వాటర్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి. వాటర్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. వాటర్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. వాలంటీర్స్ సభకి నమస్కారం. రా కదలిరా అనే కార్యక్రమానికి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన అతిరథ మహారథులకి, ముఖ్య నాయకులకి, తెలుగుదేశపు జనసేన కార్యకర్తలకి, పసుపు సైనికులకి, వీర మహిళలకి, జన సైనికులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలిసిందే, గత 4.5 సంవత్సరాలుగా గిరిజనులపై దాడులు ఏం జరిగాయి అనేది. చంద్రబాబు గారు ఉండేటప్పుడు మనకి వచ్చిన పథకాలు ఎన్ని, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయి? మీకు రావాల్సిన 22 పథకాలని నిర్దాక్షిణ్యంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మన హక్కుల్ని కూడా మన చేతి నుంచి లాక్కున్నారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. బాబు గారికి ఇప్పుడు ఉన్న ఈ సైకో గవర్నమెంట్కి తేడా తెలుసా? బాబు గారు మనల్ని రాజులుగా చేయాలనుకునేవారు. ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని ఒక రాయిలాగా, దేనికి పనికిరాని రాయి పిల్లల్లాగా చేయాలని, మనల్ని ఒక ఏ విషయానికి పనికి రాకుండా బానిసలుగా తయారు చేశారు. అంతేకాదు మనల్ని ఒక రత్నాలుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు గారే. మనకొచ్చిన విద్యా ఉన్నతి పథకం ద్వారా ఎంతమంది విదేశాలకు వెళ్ళారు. మనకొచ్చిన ప్రతి పథకాన్ని మనం వాడుకొని అభివృద్ధిలో ముందుకెళ్తే ఈయన ఏం చేశాడయ్యా, మనకి ప్రతిదీ ఎలా తప్పించాలి, ఏ విషయంలో వీళ్ళని అభివృద్ధిలో ఆపాలి అనే ఆలోచన తప్ప మరొక పని పెట్టుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో విషయం, బాబు గారు రాజ్యాంగాన్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, రాజ్యాంగబద్ధంగా మనకి బుద్ధుడు, పూలే గారు, అంబేద్కర్ స్టార్ట్ చేసిన యుద్ధం ఎలాగైతే స్టార్ట్ చేశామో ఎడ్యుకేషన్ కోసం, అలాంటిది మీరు కూడా ప్రయత్నించండి. మీరు కూడా ఉన్నతంగా ఉండండి. మీరు కూడా ఇంకా అసమానత నుంచి సంఖ్యలను తెంపుకొని వేరే వాళ్ళకి పోటీ పడాలని ఆలోచనలతో మన కోసం ఎప్పుడు కూడా వివిధ పథకాలను తీసుకొచ్చి మనకి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడయ్యా? ఉన్న పథకాలన్నీ పీకేశాడు, విపరీతంగా దాడులు చేశాడు. ఇంకొకటి, దళితుకి రావాల్సిన రాజ్యాంగపరంగా 27 హక్కులు తీసేసి మనకి గిరిజనులకు రావాల్సిన 22 పథకాలు తీసేసి ఇప్పుడు కొత్తగా జీవో నెంబర్ 3 తీసుకొచ్చాడు. మీ లోకల్లో ఎవరైతే ఉన్నామో వాళ్ళకు ఉద్యోగాలకు అర్హులు కాకుండా బయటనున్న వాళ్ళు కూడా మీ యొక్క ఉద్యోగాల్ని తన్నుకుపోవడానికి ఆ జీవోని తీసుకొచ్చాడు. ఆలోచించండి, బాబు గారు ఏం చేస్తున్నారంటే మనకు ఉన్న అసమానతని, మనకున్న కులం, మతం, ఈ అక్రమాలు, ఈ దౌర్జన్య సంఖ్యలు తెంపి గొప్పగా తీర్చిదిద్దాలనుకునే వ్యక్తి, విజనరీ ఉన్న లీడర్ చంద్రబాబు గారు. ఎప్పుడు కుయుక్తులు పన్ని, ఎప్పుడు ఎవరిని ఎలాగ చంపాలి, ఎవరిని ఎప్పుడు మాట్లాడితే డోర్ డెలివరీ చేయాలి, ఏమైనా మాట్లాడితే వాళ్ళని చంపి ఇంటికి అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి. ఆ యొక్క గవర్నమెంట్ ఎప్పుడైనా చూసామంటే ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఎప్పుడు జరిగిన అన్యాయాలు, ఎప్పుడు చూడని అక్రమాలు ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూడడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క సభని మనం ఏ విధంగా తీసుకోవాలో తెలుసా? ఇది ఒక యుద్ధానికి సిద్ధమైన శంఖారామం లాగా తీసుకోవాలి. అరకు ఆంధ్ర ఊటీ అని అంటాం. ఆంధ్ర ఊటీ ఇప్పుడు ఎలా తయారైందంటే జనసంద్రంగా కనబడుతుంది. కడలిలాగా ఈ జన సమూహాన్ని చూసి రేపు రాబోయే ఎలక్షన్లో
ఆల్రెడీ వాళ్ళకి భయంతో ఏం చేయాలో ఆలోచించక ఇలాగా పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇందాకల సోదరి జగదీశ్వర్ గారు చెప్తున్నట్లు ఎంతో మందిని మారుస్తున్నారు. ఆయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంతమందిని మార్చినా పనికిరాదు, ఆలోచించు, ప్రజలు నిన్నే మార్చేయాలని సిద్ధపడిపోయారు. ఇక నువ్వు తట్ట బుట్ట సర్దుకొని వెళ్లాల్సిన అవసరం వచ్చింది. నువ్వు కోటలు కట్టావు మా సమాధుల పైన, నువ్వు ప్యాలెస్లు కట్టావు దళితుల పైన, గిరిజనుల పైన, బీసీల పైన విపరీతమైన దాడులు చేసి మమ్మల్ని సమిధులుగా వాడుకొని నువ్వు గొప్పగా ఎదిగావు. ఆలోచించండి, ఎప్పుడు కూడా ఇలాంటి గవర్నమెంట్ చూడలేదు, ప్రస్తుతం చూస్తున్నాం. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఈసారి అరకులో ఇచ్చే ఈ ఓటింగ్ సౌండ్ రాష్ట్రం మొత్తం రీసౌండ్ రావాలి.